ప్రకాశం బ్యారేజ్ దగ్గర బోట్ల తొలగింపు ప్రక్రియ కొనసాగుతుంది. 6 రోజులుగా బోట్లను తొలగించేందుకు సిబ్బంది తీవ్రంగా శ్రమిస్తోంది. పడవలు, రోప్లతో బోట్లను లాగేందుకు విఫలయత్నం చేశారు. అనుకున్న పని కాకపోవడంతో రెస్క్యూ ఆపరేషన్కు తాత్కాలిక బ్రేక్ పడక మరో పద్ధతిలో బోట్ల లాగేందుకు అధికారులు ప్రణాళికలను రచిస్తున్నారు. హెవీ వెయిట్ బోట్స్ కావడంతో నీటిలోని పని చేస్తుంటే బోట్స్ మునిగిపోతూ ఉండటంతో పని కష్టంగా మారిందని సిబ్బంది చెప్పారు. ప్రకాశం బ్యారేజ్ దగ్గర బోట్ల తొలగింపు ప్రక్రియ కొనసాగుతుంది. 6 రోజులుగా బోట్లను తొలగించేందుకు సిబ్బంది తీవ్రంగా శ్రమిస్తుంది. పడవలు, రోప్ల సహాయంతో లాగేందుకు విఫలయత్నం చేశారు. అనుకున్న పని కాకపోవడంతో రెస్క్యూ ఆపరేషన్కు తాత్కాలిక బ్రేక్ పడక మరో పద్ధతిలో బోట్లు లాగేందుకు అధికారులు ప్రణాళికలు రచిస్తున్నారు. హెవీ వెయిట్ బోట్స్ కావడంతో నీటిలోని పని చేస్తుంటే బోట్స్ మునిగిపోతూ ఉండటంతో పని కష్టంగా మారిందని సిబ్బంది చెబుతున్నారు. ప్రకాశం బ్యారేజ్ దగ్గర బోట్ల తొలగింపు ప్రక్రియ కొనసాగుతుంది. 6 రోజులుగా బోట్లను తొలగించేందుకు సిబ్బంది తీవ్రంగా శ్రమిస్తోంది. దీనికి సంబంధించిన మరింత సమాచారం మా ప్రతినిధి హరీష్ అందిస్తారు. హరీష్, చెప్పండి. సౌజన్య, ప్రస్తుతం ప్రకాశం బ్యారేజీ వద్ద చిక్కుకున్నటువంటి బోట్స్కు సంబంధించినటువంటి తొలగింపు వ్యవహారం సవాలుగా మారినటువంటి సిచ్యువేషన్ కనిపిస్తుంది. వారం రోజులుగా బ్యారేజీ వద్ద ఉన్నటువంటి బోట్స్ని బయటకు తీసేందుకు విశ్వ ప్రయత్నాలు చేస్తున్నటువంటి సిచ్యువేషన్ కనిపిస్తుంది. ఇరిగేషన్ యంత్రాంగం మొత్తం కూడా ఈ అంశాన్ని సవాలుగా తీసుకుని పనిచేస్తున్నప్పటికీ కూడా ఇంతవరకు ఒక బోటును కూడా బయటకు తీయలేనటువంటి సిచ్యువేషన్ కనిపిస్తుంది. నీటిలో 2 బోట్లు, నీటి పైన కనిపిస్తూ మరో 2 బోట్లు ఉన్నాయని చెప్పి ఇరిగేషన్ శాఖకు సంబంధించినటువంటి యంత్రాంగం చెబుతున్నారు. ఇందులో భాగంగానే ప్రజెంట్ అయితే పెద్ద ఎత్తున వాటర్కి సంబంధించినటువంటి నిల్వలు కూడా ఉన్నటువంటి నేపథ్యంలో, వాటర్కి సంబంధించినటువంటి నిల్వలు ఏర్పడినటువంటి నేపథ్యంలో ఇందుకు సంబంధించి యంత్రాంగం అంతా కూడా ప్రత్యేకంగా దృష్టి సారించింది. ప్రధానంగా ఇప్పటివరకు ఉన్నటువంటి సిచ్యువేషన్ చూస్తే కనుక మొదటి రోజు పెద్ద ఎత్తున భారీ క్రేన్లను తీసుకొచ్చి వాటిని తొలగించేందుకు ప్రయత్నించారు. అయితే అవి ఫలించలేదు. దీంతో బోట్స్ని కట్ చేయాలని చెప్పి భావించినప్పటికీ కూడా అది కూడా సాధ్యపడలేదు. దీంతో యంత్రాంగం ఇప్పుడు వారం రోజులుగా చేస్తున్నటువంటి ప్రయత్నాలు ఒక్క అంగుళం కూడా, 1 ఇంచు కూడా ముందుకు కదలలేనటువంటి సిచ్యువేషన్ ఏర్పడింది. ఎందుకంటే ఇందుకు ప్రధానమైనటువంటి కారణం బ్యారేజీకి సంబంధించినంత వరకు కూడా వాటర్కి సంబంధించినటువంటి లోతు ఎక్కువగా ఉండటం, ఆ లోతులోనే బోట్స్ ఉండటం, వాటర్లో ఉన్నటువంటి బోట్స్ ఒకరికొకటి లింక్ అయి ఉండటంతో ప్రస్తుతం అయితే బోటు సంబంధించినటువంటి తొలగింపుకు సంబంధించినటువంటి చర్యలు కొలిక్కి రావడం లేదు. ఇందులో భాగంగానే ఇప్పటికీ కూడా బోట్స్ని తొలగించడానికి చేసినటువంటి ప్రయత్నాలు ఫలించలేనటువంటి సిచ్యువేషన్ ఏర్పడింది. ఇరిగేషన్ శాఖకు సంబంధించినంత వరకు సీనియర్ ఇంజనీరింగ్ అధికారులు, రిటైర్డ్ అధికారులను కూడా ఇప్పటికే బ్యారేజీ బోట్ల తొలగింపుకు సంబంధించినటువంటి ఇష్యూ పైన రంగంలోకి దించారు. అయినప్పటికీ కూడా బోట్లు బయటకు రాలేనటువంటి సిచ్యువేషన్ ఏర్పడింది. ఇందులో భాగంగానే డైవింగ్ టీమ్స్ను కూడా రంగంలోకి దించారు. ఎందుకంటే డైవింగ్ టీమ్స్ వాటర్లో ఉన్నటువంటి బోట్స్ని పరిశీలించి ఆ బోట్స్లు తొలగించేందుకు అవసరమైనటువంటి వెల్డింగ్ చేయటం, వాటర్ వెల్డింగ్ చేసి వాటిని విడదీసి బయటకు తీసుకురావాలన్నటువంటి ఒక ప్రయత్నం చేశారు. అయినప్పటికీ కూడా అది పూర్తిగా సక్సెస్ కాలేదు. దీంతో ఇప్పటికీ కూడా బోట్ల తొలగింపుకు సంబంధించినటువంటి
అంశం ఇప్పటికీ సవాలుగా మారినటువంటి సిచ్యువేషన్ కనిపిస్తుంది. ప్రజెంట్ అయితే బోట్ల తొలగింపుకు సంబంధించినటువంటి వ్యవహారాన్ని ఇరిగేషన్ యంత్రాంగం పూర్తి స్థాయిలో పరిశీలిస్తుంది. ఇంకోవైపు ఇప్పటి వరకు కూడా ఉన్నటువంటి సిచ్యువేషన్స్ కనుక చూస్తే కనుక బోట్లకు సంబంధించినటువంటి అంశం పైన గతంలో పనిచేసినటువంటి యంత్రాంగం కావచ్చు, ప్రైవేటుకి సంబంధించినటువంటి సంస్థలు ఏవైతే ఉన్నాయో అవన్నీ కూడా ప్రజెంట్ వాటిని నడిపించేందుకు ముందుకు తీసుకురావడానికి చేస్తున్నటువంటి ప్రయత్నాలు కొలిక్కి రాకపోవడంతో ఈ వ్యవహారం పైన సీనియర్ ఇరిగేషన్ అధికారులు, అదేవిధంగా ఇంజనీరింగ్ అధికారులతో పాటుగా వాటర్ రిసోర్స్కి సంబంధించినటువంటి నిపుణులు ఎవరైతే ఉన్నారో వాళ్ళతో కూడా మాట్లాడేటువంటి ప్రయత్నం చేశారు. ఇప్పుడు అందులో భాగంగానే ఆయా నిపుణులతో కూడినటువంటి బృందాన్ని బోట్ల తొలగింపుకు సంబంధించినటువంటి అంశం పైన సంప్రదింపులు చేస్తున్నటువంటి సిచ్యువేషన్ కనిపిస్తుంది. ఒకవైపు ప్రకాశం బ్యారేజీ, పబ్లిక్ వర్క్స్ డిపార్ట్మెంట్, పీడబ్ల్యూ వర్క్స్ డిపార్ట్మెంట్స్, అదేవిధంగా ఇరిగేషన్ యంత్రాంగం, అదేవిధంగా ప్రైవేటుకి సంబంధించినటువంటి సంస్థలు, వెల్డింగ్ చేసి తీసేటువంటి నిపుణులైనటువంటి ఇంజనీర్స్ అందరూ కూడా ఇక్కడ బ్యారేజ్ దగ్గర మకాం వేశారు. అయినప్పటికీ కూడా ఇప్పటివరకు కూడా బోట్లకు సంబంధించినటువంటి అంశం పైన డెవలప్మెంట్ అనేది కనిపించలేనటువంటి సిచ్యువేషన్ కనిపిస్తుంది. ఎందుకంటే ఇందుకు ప్రధానమైనటువంటి కారణం ఉన్నటువంటి బోట్స్ని ఉన్న పలంగా తీసేయాలన్నా కానీ ప్రకాశం బ్యారేజీకి సంబంధించినటువంటి పటిష్టత అంశం చాలా సీరియస్ అయింది. కాబట్టి ప్రకాశం బ్యారేజీకి ఎటువంటి ఇబ్బంది కలగకుండా ప్రకాశం బ్యారేజీ పిల్లర్స్ పైన ఎటువంటి ఒత్తిడి పడకుండా చూసేందుకు యంత్రాంగం అంతా కూడా చర్యలు తీసుకుంటుంది. సో ఇప్పుడు అందులో భాగంగానే ఈ వ్యవహారం పైన ఇరిగేషన్కి సంబంధించినటువంటి యంత్రాంగం, అధికారులందరూ కూడా ప్రత్యేకమైనటువంటి కాన్సన్ట్రేషన్ చేసినటువంటి సిచ్యువేషన్ కనిపిస్తుంది. వారం రోజులుగా ఇదే రకమైనటువంటి ప్రక్రియ కొనసాగుతున్నప్పటికీ కూడా బోట్స్కి సంబంధించినటువంటి అంశం పైన సీనియర్ ఇంజనీరింగ్కి సంబంధించినటువంటి యంత్రాంగం అంతా కూడా పనిచేస్తున్నప్పటికీ కూడా ఇప్పటివరకు కూడా బోట్లు బయటకు రాలేదన్నటువంటి ఒక ప్రశ్న తలెత్తుతుంది. కానీ ఇక్కడ బ్యారేజీకి సంబంధించినంత వరకు కూడా పటిష్టత, బ్యారేజీకి సంబంధించినటువంటి పిల్లర్స్కి సంబంధించినటువంటి భవిష్యత్తులో దృష్టిలో పెట్టుకొని బ్యారేజీకి ఎటువంటి ఇబ్బంది కలగకూడదన్నటువంటి ఒక ప్రధానమైనటువంటి ఉద్దేశంతో ఎక్కువగా ప్రెజర్ ఉపయోగించలేనటువంటి సిచ్యువేషన్ కనిపిస్తుంది. ఎందుకంటే వాటర్ ఒకవైపు ఉంటుంది, ఆ వాటర్ని క్యాచ్ చేసి ఆ వాటర్ని నిల్వలకు సంబంధించినటువంటి అంశం కూడా ప్రజెంట్ సీరియస్ అంశంగా మారినటువంటి సిచ్యువేషన్ కనిపిస్తుంది. వీటిని దృష్టిలో పెట్టుకొని ఇంకా కూడా ఇదే రకమైనటువంటి సిచ్యువేషన్ కనిపిస్తున్నటువంటి నేపథ్యంలో దీన్ని ఎలా ముందుకు తీసుకెళ్లాలనేటువంటి అంశంపైనే ప్రజెంట్ ఇరిగేషన్కి సంబంధించినటువంటి యంత్రాంగం అంతా కూడా ఫోకస్ పెట్టింది. పబ్లిక్ వర్క్స్ డిపార్ట్మెంట్ అధికారులు కూడా ఈ వ్యవహారంలో దృష్టి సారించారు. ప్రకాశం బ్యారేజీకి సంబంధించినటువంటి యంత్రాంగం కూడా ఇప్పటికీ ఇదే వ్యవహారం పైన డిస్కస్ చేస్తున్నటువంటి సిచ్యువేషన్ కనిపిస్తుంది. మొత్తం మీద వరుసగా వారం రోజుల పాటు ప్రకాశం బ్యారేజీకి సంబంధించినటువంటి బోట్స్కి సంబంధించినటువంటి తొలగింపుకు సంబంధించినటువంటి వ్యవహారం పైన ఎక్కువగా కాన్సన్ట్రేషన్ చేసినప్పటికీ కూడా ఒక అడుగు కూడా బోట్స్కు ముందుకు కదలలేనటువంటి సిచ్యువేషన్ ఏర్పడింది. ఈ అంశాన్ని ఇప్పుడు అధికార యంత్రాంగానికి సవాలుగా మారినటువంటి సిచ్యువేషన్ అయితే మనకు కనిపిస్తుంది. అందులో భాగంగానే బ్యారేజీ దగ్గర ఉన్నటువంటి బోట్స్ని బయటకు తీసేందుకు చేస్తున్నటువంటి ప్రయత్నాలు ఇప్పటి వరకు కూడా సఫలీకృతం కాకపోయినప్పటికీ కూడా ముందు ఈ బోట్లకు సంబంధించినటువంటి అంశం, బోట్ల పైన ఎక్కువగా ప్రెజర్ ఉపయోగించిన, బోట్లని ఎక్కువగా ఒత్తిడికి గురి చేసిన, ఆ బోట్స్ ఆనుకొని ఉన్నటువంటి పిల్లర్స్ కావచ్చు, బ్యారేజీ గేట్స్ పైన ఒత్తిడి పెరిగేటువంటి అవకాశం ఉంది. సో అది బ్యారేజీ పటిష్టత పైన కూడా ప్రభావం చూపించేటువంటి అవకాశం ఉంది. ఇప్పటికే బ్యారేజీకి సంబంధించినంత వరకు కూడా కౌంటర్ వెయిట్స్ని ఢీకొనటంతో బ్యారేజీకి సంబంధించినటువంటి దశాబ్దాలుగా ఉన్నటువంటి 3 కౌంటర్ పిల్లర్స్ పూర్తిగా ధ్వంసమైపోయాయి. దీంతో ఆ స్థానంలో ప్రత్యామ్నాయంగా యంత్రాంగం అంతా కూడా కౌంటర్ వెయిట్స్ని ఏర్పాటు చేసుకున్నటువంటి సిచ్యువేషన్ ఉంది. సో ఇప్పుడు ఆ కౌంటర్ వెయిట్స్ని ఏర్పాటు చేసుకున్న తర్వాత ఇక్కడ మిగిలినటువంటి బ్యారేజీకి సంబంధించినంత వరకు కూడా ఉన్నటువంటి బోట్స్ ఏవైతే ఉన్నాయో వాటిని తొలగించడానికి అన్ని ప్రయత్నాలు చేయాల్సినటువంటి సిచ్యువేషన్ ఏర్పడింది. అందులో భాగంగానే కౌంటర్ వెయిట్స్ ఏర్పాటు చేసిన తర్వాత ప్రకాశం బ్యారేజీ దగ్గర ఉన్నటువంటి చిక్కుకున్నటువంటి బోట్స్ని బయటకు తీసేందుకు జరుగుతున్నటువంటి ప్రయత్నం, ఆ ప్రయత్నం ప్రస్తుతం ఇంకా కంటిన్యూ అవుతున్నటువంటి సిచ్యువేషన్ కనిపిస్తోంది. బ్యారేజీకి సంబంధించి చిక్కుకున్నటువంటి బోట్స్ ఏవైతే ఉన్నాయో వాటిని స్పీడ్గా బయటకు తీయాలన్నా కానీ కొంతవరకు కూడా బ్యారేజీకి సంబంధించినటువంటి పటిష్టతను దృష్టిలో పెట్టుకుంటే కనుక ఎక్కువగా ఫోర్స్ కానీ ప్రెజర్ కానీ ఉపయోగించలేనటువంటి సిచ్యువేషన్ ఉంటుంది. సో ఇప్పుడు ఈ అంశాలపైన యంత్రాంగం అంతా కూడా ప్రత్యేకమైనటువంటి దృష్టి సారించినటువంటి నేపథ్యంలో వీటిని ఎంతవరకు బయటకు తీసుకురాగలరు అనేది కూడా ప్రజెంట్ సవాలుగా మారినటువంటి సిచ్యువేషన్ అయితే మనకు కనిపిస్తుంది. ఇందుకు ప్రధానమైనటువంటి కారణం బ్యారేజీకి సంబంధించి చిక్కుకున్నటువంటి బోట్స్ ఏవైతే ఉన్నాయో ఆ బోట్స్ పూర్తిగా నీటిలో మునిగిపోయి ఉండటం,
అదేవిధంగా వాటిని ఒక బోటు మీద ఒకటి ఉండటం, ఆ బోటు ఒక్కొక్కటి లింక్ అయి ఉండటం, వాటిని తొలగించేందుకు తీసుకోవాల్సినటువంటి చర్యల్లో అధికార యంత్రాంగం పూర్తిగా నిమగ్నమై ఉన్నప్పటికీ కూడా ఇప్పటివరకు కూడా ఆ చర్యలు ముందుకెళ్ళలేనటువంటి సిచ్యువేషన్ కనిపిస్తుంది. సో ఇప్పుడు వాటిని ముందుకు తీసుకెళ్లేటువంటి క్రమంలో రాబోయేటువంటి రోజుల్లో ఎలాంటి వ్యూహాలు అనుసరించాలన్నటువంటి అంశంపైన ప్రత్యేకమైనటువంటి ఫోకస్గా కనిపిస్తుంది. అందులో భాగంగానే ఇప్పుడు ఈ అంశానికి సంబంధించినంత వరకు కూడా యంత్రాంగం అంతా కూడా ప్రత్యేకమైనటువంటి దృష్టి సారించినప్పటికీ కూడా ఇక రాబోయేటువంటి రోజుల్లో ఎలాంటి చర్యలు ఉంటాయి అంటే ఈరోజు రేపు కూడా ఈ అంశంపైన యంత్రాంగం ప్రత్యేకమైనటువంటి దృష్టి సారించింది. సో ఈరోజు పూర్తిగా బ్యారేజీకి సంబంధించినటువంటి బోట్స్కి సంబంధించినటువంటి అంశాలపైనే ప్రత్యేకమైనటువంటి ఫోకస్ పెడుతున్నటువంటి నేపథ్యంలో మరికొద్దిసేపట్లో ఈ రోజుకి సంబంధించినటువంటి పనులన్నీ కూడా ప్రారంభించాల్సినటువంటి సిచ్యువేషన్ ఉంది. సో ఇప్పుడు బోట్స్కి సంబంధించినటువంటి వ్యవహారం పైన బ్యారేజీ ఎగువ ప్రాంతంలో ఉన్నటువంటి వాటర్కి సంబంధించినటువంటి నిల్వలు, అదేవిధంగా బ్యారేజీ నిల్వల్ని పైన ఆధారపడి ఉన్నటువంటి ఎన్టీడీపీఎస్కి సంబంధించినటువంటి కూలింగ్ కెనాలు, విద్యుత్ ఉత్పత్తి ఇదంతా కూడా ఆధారపడి ఉంటుంది. సో ఇప్పుడు వాటిని నీటి నిల్వలకు సంబంధించినటువంటి అంశం కూడా కొంతవరకు కూడా సవాలుగా మారినప్పటికీ కూడా ముందు బ్యారేజీ రక్షణ, బ్యారేజీ పటిష్టతకు సంబంధించినటువంటి వ్యవహారం పైన ప్రత్యేకంగా దృష్టి సారించాల్సినటువంటి సిచ్యువేషన్ ఉంటుంది. కాబట్టి వాటిని ఏ విధంగా ముందుకు తీసుకెళ్లేటువంటి క్రమంలో బ్యారేజీ పైన ఎటువంటి ప్రభావం లేకుండా, ఎటువంటి ఒత్తిడి లేకుండా, బ్యారేజీ పిల్లర్స్ పైన ఎటువంటి ఇబ్బంది లేకుండా బ్యారేజీని కాపాడుతూ అక్కడ ఉన్నటువంటి చిక్కుకున్నటువంటి బోట్స్ని తీయటం ఎంతవరకు సాధ్యపడుతుంది అనేది కూడా ఇప్పటికీ సవాలుగా మారినటువంటి పరిస్థితి కనిపిస్తుంది. యంత్రాంగం మొత్తం కూడా ప్రైవేట్ సంస్థలు కావచ్చు, ఇరిగేషన్కి సంబంధించినటువంటి యంత్రాంగం కావచ్చు, అందరూ నిపుణులైనటువంటి ఇంజనీర్స్ ఉన్నారు. వాళ్ళందరూ కూడా ప్రజెంట్ బ్యారేజీ గేట్స్కి సంబంధించి గేట్స్ని ఒత్తిడికి గురి చేస్తున్నటువంటి బోట్స్ తొలగింపుకు సంబంధించినటువంటి అంశంపైన ఫోకస్ పెట్టారు. అయినప్పటికీ కూడా ఇప్పటివరకు కూడా వాటిని తొలగించలేనటువంటి సిచ్యువేషన్ ఏర్పడింది. ఇందుకు సంబంధించినంత వరకు కూడా అనేకమైనటువంటి కారణాలుగా ఉంటున్నాయి. ఒకవైపు ఎదురుగాలు కూడా వస్తున్నాయి. ఎదురుగాలకు సంబంధించి వాటర్కి సంబంధించినటువంటి కోటింగ్ కూడా ఎక్కువ ఉంది. అదేవిధంగా చిక్కుకున్నటువంటి బోట్స్లో వాటర్ వెళ్ళిపోయిన తర్వాత అందులో మట్టి, ఇసుక వంటి బరువైనటువంటి పదార్థాలు కూడా ఉండటంతో వాటిని తొలగించిన తర్వాత కొంతవరకు బోటు కొంచెం ఖాళీ అయితే కనుక ఆ గ్యాప్లో బోట్ని లాగాలన్నటువంటి ఒక ప్రయత్నం కూడా చేస్తున్నారు. అయినప్పటికీ కూడా ఇప్పటికీ కూడా ఆ అంశాల పైన ప్రకాశం బ్యారేజ్లో ఎన్ని బోట్లు చిక్కుకున్నాయి అయితే మనకు కనిపిస్తుంది. మొత్తం ప్రకాశం బ్యారేజీకి ఉన్నటువంటి 72 గేట్లు ప్రజెంట్ అయితే పూర్తిగా వరద నీటి మొత్తం కూడా తగ్గుముఖం పట్టినటువంటి నేపథ్యంలో బ్యారేజ్ గేట్లన్నీ కూడా పూర్తిగా మూసివేశారు. సాధారణ నీటి మట్టం బ్యారేజీకి 12 అడుగులు ఉండాల్సినటువంటి సిచ్యువేషన్ ఉంటుంది. ఎందుకంటే రైట్ హరీష్, ఇప్పుడు ప్రకాశం బ్యారేజ్లో ఎన్ని బోట్స్ చిక్కున్నాయి, అలాగే వాటిని తొలగించే ప్రక్రియ ఎప్పటి వరకు క్లియర్ అయ్యే ఛాన్స్ ఉంది? సో ఇప్పుడు సాధారణ నీటి మట్టం కన్నా కూడా 11 అడుగులు మాత్రమే నీరు ఉన్నప్పటికీ కూడా ఈ నీటికి సంబంధించినటువంటి నిల్వలకు సంబంధించినటువంటి వ్యవహారం ఒకవైపు పెద్ద ఎత్తున వస్తున్నటువంటి ఈ ఎదురుగాలకు సంబంధించినటువంటి వ్యవహారం, అదేవిధంగా బోట్స్లో ఉన్నటువంటి మట్టి, నీరు ఇదంతా కూడా ఎక్కువగా ఉండిపోయి ఉండటం, పూర్తిగా బోట్స్ అన్నీ కూడా నీటిలోనే మునిగిపోయి ఉండటం, ఒక భారీ బోటు పెద్ద ఎత్తున నీటిలోనే ఉన్నటువంటి సిచ్యువేషన్ కనిపిస్తున్నటువంటి నేపథ్యంలో ఈ వ్యవహారం పైన యంత్రాంగం అంతా కూడా ప్రత్యేకంగా ఫోకస్ పెట్టింది. సో ఈ అంశాలకు సంబంధించినటువంటి వ్యవహారాలపైన యంత్రాంగం కూడా దృష్టి సారించినటువంటి ఉన్నటువంటి ఒక బోట్ హరీష్, ఇప్పుడు ప్రకాశం బ్యారేజ్లో మొత్తం ఎన్ని బోట్లు చిక్కుకున్నాయి, అలాగే వాటిని తొలగించే ప్రక్రియ ఎప్పటి వరకు క్లియర్ అయ్యే ఛాన్స్ ఉంది? ప్రజెంట్ అయితే బోట్స్కి సంబంధించి మనకి బయటకు కనిపించేది 2 బోట్స్ మనకి పైన నీటి పైన కనిపిస్తున్నాయి. దాని కింద మరో 2 బోట్లు ఉన్నాయని చెప్పి ఇరిగేషన్కి సంబంధించినటువంటి యంత్రాంగాలు చెప్తున్నారు. ప్రజెంట్ సమస్యగా మారినటువంటి సిచ్యువేషన్ కనిపిస్తుంది. ఎందుకంటే బోట్స్కి సంబంధించినటువంటి వ్యవహారంలో పైన కనిపిస్తున్నటువంటి భారీగా ఉన్నటువంటి బోట్ ఏదైతే ఉందో ఆ భారీ బోటుని ఆనుకొని కింద నీటిలో మరో 2 బోట్లు ఉన్నటువంటి సిచ్యువేషన్ కనిపిస్తుంది. అంటే మొత్తం 4 బోట్లు కనిపిస్తున్నాయి. పైన పెద్ద బోట్తో పాటు చిన్న బోట్ ఒకటి ఇంటర్లింక్ అయి ఉంది. అదేవిధంగా నిన్న ఒక బోట్ని కట్ చేయడంతో అది నీళ్ళలోకి వెళ్ళిపోయినటువంటి సిచ్యువేషన్ ఉంది. అది కూడా నీళ్ళలో ఉన్నటువంటి సిచ్యువేషన్ ఉంది. ఆ బోట్ కింద మరో చిన్న బోట్ ఉందని కూడా అధికారులు భావిస్తున్నటువంటి సిచ్యువేషన్. ఈ బోట్లకు సంబంధించిన వరకు కూడా ఇప్పటికే జరుగుతున్నటువంటి ప్రక్రియ అంతా కూడా పెద్ద ఎత్తున సాగుతున్నటువంటి సిచ్యువేషన్ కనిపిస్తున్నటువంటి నేపథ్యంలో బోట్ల తొలగింపుకు సంబంధించినటువంటి వ్యవహారంలో ఇంజనీరింగ్కి సంబంధించినటువంటి యంత్రాంగం అంతా కూడా ఫోకస్ పెట్టింది. అదేవిధంగా ప్రైవేట్ సంస్థలు కాకినాడ నుంచి, వైజాగ్ నుంచి వచ్చినటువంటి బోట్స్కి సంబంధించినటువంటి టీమ్స్ ఏవైతే ఉన్నాయో అవన్నీ కూడా ప్రత్యేకంగా కాన్సన్ట్రేషన్ చేసినటువంటి
సిచ్యువేషన్ కనిపిస్తుంది. ఈ అంశాలకు సంబంధించినటువంటి వ్యవహారాలపైనే ఇప్పుడు యంత్రాంగం అంతా కూడా ఫోకస్ పెట్టుకోవాల్సినటువంటి సిచ్యువేషన్ కనిపిస్తుంది. ఎందుకంటే బ్యారేజీకి ఇన్ని రోజులైనా కానీ చిక్కుకున్నటువంటి బోట్ని బయటికి తీయలేనటువంటి సిచ్యువేషన్ ఉందన్నటువంటి ఒక ప్రధానమైనటువంటి విమర్శలు కూడా వచ్చేటువంటి అవకాశం ఉంది. సో ఇప్పుడు బ్యారేజీకి విమర్శలను పట్టించుకోన కన్నా ముందు బ్యారేజీ పటిష్టత చాలా ముఖ్యం కాబట్టి బ్యారేజీ పటిష్టతని దృష్టిలో పెట్టుకుని యంత్రాంగం అంతా కూడా ప్రత్యేకంగా దృష్టి సారించాల్సినటువంటి సిచ్యువేషన్ ఏర్పడింది. అందులో భాగంగానే ప్రజెంట్ ఈరోజు జరిగేటువంటి పన్నులకు సంబంధించినటువంటి వ్యవహారం ఏదైతే ఉందో ఆ పన్నులకు సంబంధించినటువంటి అంశాలపైనే యంత్రాంగం అంతా కూడా ఫోకస్ పెట్టినటువంటి సిచ్యువేషన్ కనిపిస్తుంది. ఇందులో భాగంగానే ఇప్పుడు బోట్లు టూరిజంకు సంబంధించినటువంటి బోట్స్ ద్వారా అక్కడికి బోట్లు చిక్కుకున్నటువంటి ప్రాంతానికి వెళ్ళేందుకు ఈరోజు పనులు ప్రారంభించేందుకు కూడా సిబ్బంది స్టార్ట్ అవుతున్నటువంటి సిచ్యువేషన్ మనకు కనిపిస్తుంది. ఇలా ఈరోజు కూడా పూర్తిగా ఏదైతే బోటు నీళ్ళలో చిక్కుకున్నటువంటి బోటు ఏదైతే ఉందో ఆ చిక్కుకున్నటువంటి బోటు కట్ చేసినటువంటి చిక్కుకున్నటువంటి బోట్ని నీళ్ళలో మునిగిపోయినటువంటి నేపథ్యంలో ఆ నీటిలో మునిగిపోయినటువంటి బోట్ని బయటకు తీసేందుకు చేస్తున్నటువంటి ప్రయత్నాలకు సంబంధించినటువంటి అంశాలపైన ఇప్పుడు యంత్రాంగం కూడా ఫోకస్ పెట్టింది. ఇప్పుడు ఈ విషయాలకి సంబంధించినంత వరకు కూడా యంత్రాంగం అంతా కూడా వాటర్కి సంబంధించినటువంటి లెవెల్స్ను కూడా చూసుకోవాల్సినటువంటి పరిస్థితి ఉంది. వాటర్ లెవెల్స్ చూసుకొని వాటిని బ్యారేజీ గేట్ల దగ్గర ఉన్నటువంటి సిచ్యువేషన్, బ్యారేజీ గేట్స్ ఇంకోవైపు పిల్లర్స్ కూడా ఉన్నటువంటి నేపథ్యం, ఆ బ్యారేజీ గేట్స్ పిల్లర్స్ వీటన్నిటిపైన కూడా ఇప్పుడు ఎక్కువగా కాన్సన్ట్రేషన్ చేయాల్సినటువంటి సిచ్యువేషన్ ఉంటుంది. ఈ అంశానికి సంబంధించినంత వరకు కూడా బ్యారేజీ రక్షణకు సంబంధించినటువంటి చర్యలు, బ్యారేజీ రక్షణకు తీసుకోవాల్సినటువంటి చర్యలపైన ఎక్కువగా దృష్టి సారించాల్సినటువంటి సిచ్యువేషన్ ఉంది. కాబట్టి ఇప్పుడు ఈ పనులకు సంబంధించినటువంటి అంశాలపైనే యంత్రాంగం కూడా ఫోకస్ పెట్టింది. వీటిని ఏ విధంగా ముందుకు తీసుకెళ్ళాలి, రాబోయేటువంటి 24 గంటల్లో ఇక్కడ సిచ్యువేషన్ ఎలా ఉంటుంది అన్నది కూడా ఇంజనీరింగ్ అధికారులు అంచనా వేయాల్సినటువంటి సిచ్యువేషన్ కనిపిస్తుంది. అందులో భాగంగానే ఇప్పుడు ఈరోజు ప్రారంభమైనటువంటి పనుల తర్వాత సిచ్యువేషన్కి సంబంధించి ఏదైతే కట్ చేసినటువంటి బోట్ నీటిని మునిగిపోయిందో ఆ బోట్ని ముందు బయటకు తీస్తే కనుక కొంతవరకు గ్యాప్ వస్తుంది. ఆ గ్యాప్లో మిగిలినటువంటి బోట్లు అసలు ఎన్ని ఉన్నాయనేది కూడా పూర్తిగా అధికారికంగా తెలుసుకునేటువంటి అవకాశం ఉంటుంది. అదేవిధంగా బోట్లు కూడా తెలుసుకునేటువంటి అవకాశం ఉంటుంది. కాబట్టి మొత్తం మీద ఈరోజు జరిగేటువంటి ప్రక్రియకి సంబంధించినటువంటి అంశం పైన పూర్తిగా ఆసక్తికరమైనటువంటి సిచ్యువేషన్ అయితే మనకి కనిపిస్తుంది. సౌజన్య. రైట్, థ్యాంక్ యూ హరి.